హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు ఇంకొక న్యూ మోడల్ బ్లౌజ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలో మనం బ్యాక్ డిజైన్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాం. ముందుగా బ్లౌజ్ లెంత్ 15.5 తీసుకున్నాను. అలాగే షోల్డర్ లెంత్ వచ్చేసి 7.5 తీసుకున్నాను. ఇది బోట్ నెక్ మెజర్మెంట్స్తో తీసుకున్నానండి. షోల్డర్ లెంత్ మనం 7.5 తీసుకున్నాం కదా, కింద చంక డౌన్ కోసం 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ తీసుకుందామండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రౌండింగ్ కోసం మనం 1.5 దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇలా మనం ఫిట్టింగ్ లైన్కి రౌండ్ అనేది ఇలా కలుపుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గరికి వచ్చేద్దామండి. నెక్ కిందకి డౌన్ వచ్చేసి 3.5 దగ్గర ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఇటు సైడ్ వచ్చేసి 4.5 తీసుకున్నానండి. 3 ఇంచెస్ షోల్డర్కి ఉండిపోయింది. ఇప్పుడు ఇలా 4 ఇంచెస్ దగ్గర టేప్ని పెట్టుకొని కిందకి డౌన్ 3.5 పెట్టుకొని ఇలా ఒక బాక్స్ షేప్ అనేది డ్రాన్ చేసుకోవాలి. ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత లోపల మనం ఈ విధంగా రౌండ్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు బోట్ నెక్ మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి కిందకి 1.5 ఇంచు దగ్గర ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం ముందుగా పైన బోట్ నెక్కి లైన్ డ్రా చేసాం కదా బాక్స్ షేప్, ఆ బాక్స్ షేప్ ఆ లైన్ తిన్నగా కింద వరకు ఇంకొక లైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీని లోపలన ఈ విధంగా నెక్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా కొంచెం కరువులు మూలలు ఇలా తిప్పుకుంటూ వచ్చేస్తే మీకు ఏ విధంగా మీకు చెయ్య బోర్డు ఉంటుందో ఆ విధంగా ఇలా నెక్ షేప్ అనేది డ్రా చేసుకోండి. పైనుంచి కిందకి లేదంటే కింద నుంచి పైకి ఎలా అయినా పర్వాలేదు, మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ కొంచెం డౌన్ కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచుకి ఈ విధంగా డౌన్ మార్కింగ్ చేశాను. చూసారా, నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను. అలా పెట్టుకుంటే మనకి భుజాలు అనేవి కరెక్ట్గా ఉంటాయి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా షేప్ అనేది బాగా వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ షేప్ అనేది కరెక్ట్గా రాకపోతే ఒకసారి పేపర్ పైన ట్రై చేసి అప్పుడు మీరు క్లాత్ పైన డ్రా చేసుకొని అప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే క్లాత్ ప్రకారం మెయిన్ క్లాత్ను కూడా కట్ చేసుకోవాలండి. నెక్ అయితే ఇప్పుడు కట్ చేయలేదు. ఇలా మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని కట్ చేసుకోవాలి. నేను బార్డర్ని వదిలేస్తున్నానండి. బార్డర్ని కొంచెం బ్లౌజ్కి ఫ్రంట్ వైపు షోల్డర్ దగ్గర వేయాలని నేను బార్డర్ని వదిలేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మాత్రమే ఆ డిజైన్ మనం డ్రా చేసుకున్నాం కదా అది కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ అంతా కూడా బోట్ నెక్ మనం డ్రా చేసుకున్నాం కదా లైన్, అది కూడా కట్ చేసేసాను. మిడిల్లో జాయింట్ ఉంది కదా, దాన్ని కూడా కట్ చేసేద్దాం. ఇప్పుడు కట్ చేయగా వచ్చిన పీస్లో ఈ చిన్న పీస్ మనం నడుము ఎంతైతే పట్టి వేయాలనుకుంటున్నామో దానికోసం ఈ పీస్ని కట్ చేసి ఉంచాను. ఇప్పుడు పైన మిడిల్లో ఇది కూడా ఓపెన్ చేసేద్దామండి. ఇక్కడ ఉక్స్ పెడతాను, మీరు క్లోజ్లో కావాలనుకుంటే ఉంచేసుకోండి. నేనైతే ఓపెన్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మనం కట్ చేసేసాం కదా, సేమ్ ఇదే విధంగా మనం క్యాన్వాస్ పేపర్ని కట్ చేసుకుందామండి. షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా, చాలా బాగుంది. ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అవుతున్న డిజైన్ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను. ఒక 5.5 ఇంచెస్ వెడల్పు ఉన్నట్టు తీసుకున్నాను. లెంత్ వచ్చేసి మన బ్లౌజ్ లెంత్ ప్రకారం తీసుకున్నాను, ఎందుకంటే మనకి పొడవు ఉండాలి కాబట్టి. ఇలా ఫోల్డింగ్ క్యాన్వాస్ పేపర్ని ఫోల్డింగ్ చేసి తీసుకున్నాను. మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని పెట్టుకొని సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసేద్దాం. ఇప్పుడు ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటూ ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా మనకి ఏదైతే షేప్ మనం డ్రా చేసుకున్నామో ముందు అదే ప్రకారం మనం ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ని మనం లైనింగ్ క్లాత్ పైన పెట్టి ఐరన్ చేసుకుంటే అతుక్కుపోతుందండి. మనకి ఒక సైడ్ షైనింగ్ ఉంటుంది కదా, షైనింగ్ ఉన్న సైడు క్లాత్కు పెట్టి ఐరన్ చేసుకుంటే అతుక్కుపోతుంది. నేను ఆల్రెడీ అతికించేసి తెచ్చాను. అతికించేసి మెయిన్ క్లాత్ పై వైపుకి ఉండేటట్టు, అంటే మంచి క్లాత్ పై వైపుకి ఉండేటట్టు దానిపైన లైనింగ్ క్లాత్ ఈ విధంగా పెట్టుకొని పిన్స్ పెట్టేసి సెట్ చేసేసానండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ షేప్ ఎలా అయితే ఉందో అలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలా స్టిచ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. కదలకుండా పిన్స్ అనేవి ముందుగానే పెట్టేసుకోండి. నేను అలా పెట్టి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ని నేను రివర్స్ చేస్తున్నాను.
రెండిటిని కూడా స్టిచ్చింగ్ చేసేసుకొని ఇలా రివర్స్ చేసుకొని నీట్గా ఐరన్ చేసేసి పెట్టేసుకోండి పక్కన. ఐరన్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా నేను వాటిని రెండు కూడా తయారు చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం డిజైన్ కోసం మిడిల్లో కట్ చేసాం కదా పీస్, ఈ పీస్ని కరెక్ట్గా ఈ బార్డర్ పైన పెట్టుకొని చుట్టూ కూడా 1.5 ఇంచ్ ఎగస్ట్రా ఉండేటట్టు, అంటే ఈ సైడు 1.5 ఇంచ్ ఎగస్ట్రా ఉన్నట్టు, కిందకి ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా ఉన్నట్టు పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా. ఇంకా కొంచెం ఇటు జరుపుదాం, క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఈ పీస్ పని చేయదండి, వేరే కరెక్ట్గా కింద పీస్ ఎలా ఉందో అలాగే ఇంకొక లైనింగ్ క్లాత్ ముక్క కట్ చేసి వేస్తాను. అలా కట్ చేసిన తర్వాత పైనుంచి స్టిచ్ చేసి క్లాత్ లోపల వైపుకి రివర్స్ చేసేసాను. ఇలా చేసిన తర్వాత మనం కట్ చేసిన పీస్ ఎంతవరకు అవుతుందో అంతవరకు చూసుకొని ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసి రెండు వైపులు కూడా మార్కింగ్ అనేది చేసేయండి. 4 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడైతే మనం ఇందాక కట్ చేసిన పీస్ పెట్టి చూడండి, ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇలా పెట్టి మార్కింగ్ అనేది చేసుకోండి. మీకు నడుము ఎంత కావాలో చూసుకొని 4.5 5 ఇంచెస్ దాని ప్రకారం మనం వీటిని ఇలా కరెక్ట్గా ఈ బార్డర్ పైన పెట్టుకొని పిన్స్ అనేవి పెట్టుకొని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత పైపింగ్ వేయకపోతే అలాగే స్టిచ్ చేసేయండి, పిన్స్ పెట్టేసి కరెక్ట్గా సెట్ చేసుకొని. నేనైతే పైపింగ్ వేసి అప్పుడు బార్డర్కి అటాచ్ చేశాను, చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది కదా. అలాగే పైన ఈ కరువు షేప్ వచ్చే దగ్గర థ్రెడ్ కూడా స్టిచ్చింగ్ చేసి మిడిల్లో జాయింట్ చేశాను. ఇలా జాయింట్ చేయడం వలన బాగుందా లేకుంటే థ్రెడ్ లేకుండా ఉంటే బాగుందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీరు ఎక్కడైతే బార్డర్ జాయింట్ చేశారో అక్కడ ఒక బటన్ కూడా పెట్టేసుకోండి. అలాగే పైన కూడా ఉక్స్ వేసేసి పైన కూడా బటన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మిడిల్లో బటన్ పెట్టిన తర్వాత లుక్ చాలా బాగుంది కదా. అలాగే ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.